నా పేరు లావణ్య. ఈ జాగంతా మాది. చిన్నప్పటి నుండి వీళ్ళు ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే అదైనాం. ఇప్పుడు ఉన్నట్టుగా సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? 15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ రోడ్డు మీద. ఎక్కడికి వెళ్తాం? మాకు సరైన పరిష్కారం చూపించినాకనే వెళ్తాం, కాల్ చేస్తాం. అంతదాకా ఒక్క రూపాయి కూడా రాలేదు, తీసుకోలేదు. ఎలాంటి నోటీస్ లేవు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న నైట్ నుండి వచ్చి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? నోటీస్ అంటే ఎన్ని రోజులు అవుతుందమ్మా? అసలు నోటీస్ ఏం అంటేయలేదు. ఎవరేం నిన్న మా ఇంటికి కూడా మా దగ్గర కూడా వచ్చి చెప్పారు. ఇక్కడ షటర్లకు కిరాయి ఉన్న వాళ్ళకి వచ్చి కిరాయి వెళ్ళిపోలే అని చెప్తారు. వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళు మేము కదా, మాకు వచ్చి చెప్పాలి కదా. ఉన్న జాగానే 15 కుటుంబాలు ఉంటున్నాయి. 15 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు క్యాన్సిల్ చేయించినారు. పింఛన్లు లేవు. ఒక్కొక్కరు మొత్తం పేషెంట్లు ఉన్నారు. మా వాళ్ళు హార్ట్ ఆపరేషన్ ఉంది, షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడికి వేసుకొని పోతాం మేము? ఇప్పుడు మీద కూర్చున్న 3 ఆడపిల్లలు. ఆమె చిన్న పాపకి హార్ట్ ఆపరేషన్ అయింది. వీళ్ళందరినీ ఎక్కడికి వేసుకొని పోతాం? ఎక్కడ ఉంటాం? మాకు సరైన పరిష్కారం చూపించేదాకా ఇక్కడ ఇట్లా కూర్చుంటాం. ఎక్కడికి గదిలేదు, ఎక్కడికి లేదు. అధికారులు వచ్చిరమ్మా? ఎవరు కూడా రాలేదు. పొద్దున్న 6 గంటల నుండి ఇక్కడ కూర్చున్నాం, ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఏం చెప్పాలనుకున్నావు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నావు? మాకు డబ్బులు కావాలి, ఇండ్లు కావాలి. ఇప్పుడు పాత 7 గుంటలు ఉంది ఇక్కడ. 7 గుంటలకు ఎన్ని గుంటలు వేయింది? ఇప్పుడు గుంట సుతు ఉండేటట్టు లేదు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? 15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలే వచ్చింది, జేసీబీ వచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ వచ్చింది. ఏది లేదు, డబ్బులు లేవు, ఇల్లు లేదు. అంటే మేము చనిపోయినా గవర్నమెంట్ పట్టించుకోదన్నట్ట ఇక్కడ. అంటే చనిపోవాలని చూస్తురా గవర్నమెంట్. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ లేదు. ఇప్పుడు ఎవరు రాలే? ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? ఎమ్మెల్యే రాలే, కలెక్టర్ రాలే, ఎవరు రాలే. మేము ఇవన్నీ మాట్లాడినాం. డైరెక్ట్ వచ్చింది కానీ మాకు నోటీస్ రాలే, డబ్బులు రాలే, రూపాయి రాంది. మీరు ఎక్కడ? మా సంతము చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ ఇట్లా అందరు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇల్లు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా అత్త మామ సాధన అయితేలే వీళ్ళంతా. ఇప్పుడు గిరి రెంట్కి ఎన్ని ఒక 5,000 అయితే బతుకుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చబెట్టి ఎక్కడ బతకాలి? పిల్లల్ని వేసుకొని డైరెక్ట్ వచ్చి కూలగొడితే మాకు ఆధారం లేదు, ఎక్కడ ఉండమంటారు? ఇప్పుడు మార్కింగ్ చేసినాక ఎంత మిగులుతుందమ్మా? మార్కింగ్ చేసినాక గుంట మిగులుతుంది. ఆ గుంటలో మేము 2 కుటుంబాలు, 15 కుటుంబాలు, మనిషి గుంట 3 కుటుంబాలలో 15 కుటుంబాలు ఉంటున్నాయి. ఆ 15 కుటుంబాలలో ఎక్కడ ఉండమంటావు? గుంటన్నర ఉంటుంది భూమి. ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు. రూపాయి రాలేదు. పాతది సూత మాకు నష్టపరం రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత అంటారు? గజానికి వాళ్ళు ఎంత లెక్క కడుతున్నారు? మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? వాళ్ళు ఎంత అని చెప్తలేరు. కలాస్ పోతుంది జాగా. అత్తున్నాం, కూలగడుతున్నాం, అత్తురు చెప్తురు పోతురు. కానీ డబ్బులు లేవి, నోటీస్ ఏవి, రూపాయి లేదు. పిల్లలని వేసుకొని పోరు. మీరు తీసుకోరమ్మా, ఇవన్నీ ఎదుర్కోరమ్మా, మీది పోతుంది జాగా. ఇక్కడ నుంచి ఇంత పోతుంది అంతే చెప్తురు. ఎవరేం చెప్తురు? మాకు సడన్ గా వచ్చే వరకు మీరు కూడా ఎటు పోవాలి తెలియదు కదా. మీరు చదువుకొని పెట్టుకొని మాకు ఈ డబ్బులు వచ్చినాయి, మీకు ఇక్కడ ఆధారం ఉంది చెప్తేనే కదా మేము వెళ్ళేది. ఎక్కడికి వెళ్తాం మేము? అంటే మీరు చచ్చిపోరు, మీరు ఇక్కడ ఉండరు అని చెప్తున్నారు. సుధా గవర్నమెంట్ సుధా ఎవరు? గవర్నమెంట్ ఏ న్యాయం ఉంది? ఏ గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తుంది? ఇంత చిన్న పిల్లలు, అక్కడ పిల్లలు, ఇక్కడ పిల్లలు, అందరు పిల్లలు ఉన్నాము. ఈ పిల్లలను వేసుకొని ఎక్కడికోమాట? ఒక ఇంట్లో షుగర్ పేషెంట్, ఒక ఇంట్లో హార్ట్ పేషెంట్, ఇక్కడ కాళ్ళు నడవరావు, ఒక ఇంట్లో కాళ్ళు నడవరావు. ఎక్కడ న్యాయం ఉంది? పిల్లలకు న్యాయం ఉందా? నష్టపరిహారం ఉందా? ఇంత గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తుంది? ఇంత బిల్డింగ్లు అంత గదంతా ఉంది. అక్కడ చౌరసే అయింది, ఇక్కడ చౌరసే అయితే ఎక్కడ వస్తుంది? మాకు ఉన్నది గిదైనా ఎక్కడ నన్ను ఉందా? మాకు ఆధారం మాకు ఆధారం ఉందా? ఇవే ఇంట్లో ఆధారం ఉంది. ఇప్పుడు ఈ సెటర్లు పోతాయి, మా ఇంట్లో పోతాయి. మేము ఎక్కడ ఆధారం? మాకు జాగా